నమస్కారం అండి. నేను డాక్టర్ నరేందర్ రెడ్డి, కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్. ఈరోజు మనం చాలా మంది పేషెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అది ఫ్రోజన్ షోల్డర్. డాక్టర్, నాకు బాగా షోల్డర్ పెయిన్ వస్తుంది. పెయిన్ కన్నా మూమెంట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. చెయ్యి పైకి లేకపోవడం, లేదంటే దువ్వుకోకపోవడం, బటన్స్ వెనుకకు తీసుకోకపోవడం, లేదంటే డ్రైవింగ్ చేయరాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్తో నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. ఎస్పెషల్లీ 40 years పైన ఉన్న ఉమెన్స్ లేదంటే షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్ కామన్గా ఈ ప్రాబ్లంతో నా దగ్గరకు వస్తుంటారు. చాలామంది ఇది ఒక మజిల్ పెయిన్ అని అనుకుంటున్నారు, కానీ ఇది నార్మల్ షోల్డర్ పెయిన్ కాదు. ఇది ఫ్రోజన్ షోల్డర్. అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే షోల్డర్ జాయింట్ చుట్టూ ఉన్న టిష్యూస్ స్టిఫ్గా అయిపోవడం, స్లోగా నొప్పి స్టార్ట్ అవుతుంది, తర్వాత మూమెంట్ తగ్గిపోవడం, లేదంటే చెయ్యి పైకి లేకపోవడం, లేదంటే కోమ్ చేసుకోవడం, బ్యాక్ సైడ్కి చెయ్యి తిప్పడం, సింపుల్గా చేసే మూమెంట్స్ కూడా రెస్ట్రిక్ట్ అయిపోతాయి. షోల్డర్ జాయింట్ ఒక డోర్ లాంటిది. ఆయిల్ లేదా గ్రీస్ లేకుండా ఉన్న డోర్ ఎలా రస్ట్ పడుతుందో, ఓపెన్ చేసినప్పుడు ఎంత టఫ్గా ఉంటుందో, సో సేమ్ థింగ్ అలా మన షోల్డర్ జాయింట్ అనేది మూమెంట్ రెస్ట్రిక్టెడ్ అయ్యి ఈవెన్ చిన్న చిన్న మూమెంట్స్ చేసినప్పుడు ఆ నొప్పి అనేది సివియర్గా వస్తూ ఉంటుంది. సో నన్ను ఓపీడీలో చాలా కామన్గా, డాక్టర్ గారు నాకు ఎలాంటి ఇంజురీ లేదు, నేను ఎలాంటి దెబ్బ తాకలేదు, అయినా కానీ షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుంది? ఇది మోస్ట్ కామన్గా అడిగే ప్రశ్న. ఫ్రోజన్ షోల్డర్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే మోస్ట్ కామన్లీ ఇన్ ఉమెన్ అండ్ డయాబెటీస్ లేదంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ ఫ్రోజన్ షోల్డర్ యొక్క జాయింట్ స్టిఫ్నెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో దానికి మీకు ఎలాంటి ఇంజురీ అవ్వడం కానీ, ఎలాంటి దెబ్బ తాకడం లాంటివి కానీ అవసరం లేదు. సో కామన్గానే ఈ డిసీజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఆ జాయింట్ అనేది ఫ్రీగా ఉండదు, అది ఒక ఎండిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఎండిపోయినట్టుగా అయి మూమెంట్స్ అనేది స్మూత్ గా లేకుండా రెస్ట్రిక్టెడ్గా అయిపోయి వచ్చే పెయిన్ అన్నమాట. సో ఇది మోస్ట్ కామన్ గా 40+ ఏజ్ వాళ్ళకి, ఉమెన్స్ కి, షుగర్ ఉన్న వాళ్ళకి కామన్ గా వస్తూ ఉంటుంది. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ కి డిఫరెంట్ స్టేజింగ్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫ్రీజింగ్, థాయింగ్ అండ్ రికవరీ స్టేజ్ ఉంటుంది. కొంతమందిలో మైల్డ్ గా ఉంటుంది, కొంతమందిలో సివియర్ గా ఉంటుంది, కొంతమందిలో యాక్చువల్ మూమెంట్స్ అనేది టోటల్లీ రెస్ట్రిక్టెడ్ అయి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో మీరు తెలుసుకోవాలి. దానికి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఈ ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్న సిమ్టమ్స్ కి ఫస్ట్ సొల్యూషన్ తెలుసుకోండి. వాళ్ళు దానికి హోమ్ ఫిజియో కానీ, లేదంటే ఫిజియోథెరపీ కానీ, కొన్ని మెడికేషన్స్ కానీ దాన్ని అడ్వైస్ చేస్తారు. దీనివల్ల మనకి ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఎర్లీగా దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. అది లేట్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ ఫ్రీజ్ అయిపోయి దాని సంథింగ్ మెడికల్ కండిషన్ లో చెప్పాలంటే ఫ్రోజన్ షోల్డర్ ని అడేసివ్ క్యాప్సులైటిస్ అంటే ఈ క్యాప్సుల్లో ఉన్న అడేషన్స్ అతుకులు ఎక్కువైపోయి టోటల్ మూమెంట్ రెస్ట్రిక్షన్స్ అయిపోయి పెయిన్ అనేది రెస్ట్ లో ఉన్న ఎలాంటి మెడికేషన్ తీసుకున్నా పెయిన్ అనేది అస్సలు తగ్గదు. సో దీనికి ఎర్లీగా కన్సల్టేషన్ తీసుకొని, ఎర్లీగా దానికి సంబంధించిన ఫిజియోథెరపీ చేయించుకొని, ఎర్లీగా దానికి సంబంధించిన ఒకవేళ ఇంజెక్షన్స్ ఉంటే ఇంజెక్షన్స్ తీసుకొని దాన్ని నయం చేసుకుంటే బెటర్. దీంతో పాటు ఒకవేళ మీకు షుగర్ ఉంటే దాన్ని షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, ప్లస్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇలా మల్టీ మోడల్ గా షుగరు, థైరాయిడ్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీలు చేసుకొని ఎర్లీగా ఉన్న ఫ్రోజన్ షోల్డర్స్ ని మనం తగ్గించుకోవచ్చు. ఇంకా సివియర్ కేసెస్ లో మనం ఇంటర్వెన్షన్స్ చేయొచ్చు సర్జరీ లేకుండా. సో ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు కొంచెం నొప్పి ఉన్నప్పుడే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా సలహా తీసుకోండి. థ్యాంక్ యూ.